హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు ఒకప్పుడు సోయ కూరకి సోంపు ఆకులకి తేడా తెలిసేది కాదండి. ఎందుకంటే నలిపి చూస్తే ఇంచుమించు రెండు ఒకలాగే అనిపించేవి. అందుకు తేడా తెలుసుకోవడానికి నేను సోంపు గింజలు ఒక కుండీలో, సోయ కూర గింజలు ఇంకో వేరే కుండీలో వేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది, దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇది సోంపు చెట్టు. సోంపు చెట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. దాని విత్తనాలు అంటే పువ్వులు ఇలా గుత్తులుగా ఉంటాయి. ఆకులు వచ్చేసేసి ఇలా కాడల్లాగా, ఇదిగోండి ఇలా చూసారా, కాడల్లాగా అంటే పుల్లల మాదిరిగా అనిపిస్తాయి ఇవి. ఇది సోంపు చెట్టు. ఇదేమో సోయ కూర ఆకులు. వీటి గింజలు కూడా ఎల్లోగానే ఉంటాయి, కానీ చాలా కొన్ని ఉంటాయి. అదేమో గుత్తులుగా ఉంటాయి, ఇదేమో కొంచెం లైట్గా ఉంటాయి. ఆకులు వచ్చేసి కొంచెం ఇలా ఉంటాయి చూడండి, ఆకుల్లాగా. అవేమో కాడల్లాగా మనం పట్టుకుంటే ఇలా కాడలు తెలుస్తాయి. ఇదేమో ఆకులు కొంచెం కొత్తిమీర పోలిన ఉంటాయి ఇవి. ఈ స్మెల్ కూడా రెండు ఇంచుమించుగా ఉంటాయి. సోయ కూర ఏంటంటే నాన్ వెజ్లో పెసరపప్పు, శనగపప్పు వేసుకుని వండుకోవచ్చు. మరి సోంపు ఆకులు కూడా వండుకుంటారేమో నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.